శివ ఆధ్వర్యంలో మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన 100 కంటైనర్లుండే ఒక బిగ్ షిప్ని కన్నన్ బ్లాస్ట్ చేస్తాడు. షిప్ బ్లాస్టింగ్ అందర్నీ షాక్కి గురి చేస్తుంది. మల్హోత్రా ఫ్యామిలీ ఇన్ఛార్జెస్, లీడర్స్ అందరూ రివర్ దగ్గరకొచ్చి బ్లాస్ట్కి సంబంధించిన విషయాలను డిస్కషన్ చేస్తారు. నువ్వు అభినవ్ హోటల్స్ని డిస్టర్బ్ చేశావా అని డిగ్నిఫైడ్గా అడిగాడు వేదాంత్. ప్రశాంత్ తల నిలువుగా ఊపాడు. అభినవ్ హోటల్స్ అధినేత అభినవ్తో నీకేమైనా ప్రాబ్లమా? అసలు వాళ్ళతో నీకేంటి సమస్య అని అయోమయంగా అన్నాడు వేదాంత్. అభినవ్ శివ యొక్క ప్రతినిధి అని అతనికి తెలుసు. బాంబేలో శివ యొక్క ఉనికి అనేది చాలా సీక్రెట్. అతడెవ్వరికీ కనిపించడు. ఇక అభినవ్ హోటల్స్ అయితే అభినవ్ యొక్క ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అభినవ్ హోటల్స్ పైన అటాక్ చేస్తేనే శివ రివెంజ్ ఈ రేంజ్లో ఉంది. ఈ లెక్కన అతను నిజంగా చాలా భయంకరమైన వ్యక్తి. ప్రశాంత్ వీళ్లతో ఎందుకు పెట్టుకున్నాడు అని కోపంగా అనుకున్నాడు వేదాంత్. లాస్ట్ టైం అభినవ్ ఫాలోవర్ అయిన కన్నన్ నా కొడుకు సునీల్తో గొడవ పడ్డాడు. అభినవ్ దాని కారణంగా మన వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అతడు సునీల్ని కాల్చి చంపాడు. నేనిది తట్టుకోలేకపోయాను. అందుకని విల్సన్ని పిలిపించి అటాక్ చేయించాను అని నిజాయితీగా చెప్పాడు ప్రశాంత్. అతనికి దేన్ని దాచే ధైర్యం లేదు. వేదాంత్ ఆలోచనలో పడ్డాడు. అతని ముఖం అన్సర్టైన్ గా ఉంది. ప్రశాంత్, ఇది నువ్వు కలిగించిన భయంకరమైన విపత్తు. శివని రెచ్చగొట్టే ధైర్యం నీకుంటే అన్ని బాధ్యతలను భరించే ధైర్యం కూడా ఉండాలి. మేము మా పవర్ని యూజ్ చెయ్యం. ఈ విషయంలో ఏదైనా నువ్వే చేయాలి. నువ్వే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక వే కనుక్కో అని డీప్ వాయిస్ తో అన్నాడు వేదాంత్. అన్నయ్య, నేనా? ఒంటరిగానా అని అన్న అతని మాట గొంతులోనే ఆగిపోయింది. అతడికి జరిగింది చాలా పెద్ద విషయమని తెలుసు. సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ గా ఉంటుందని ఎవ్వరూ ఆలోచించలేదు. శివతో జరిగిన ఫస్ట్ ఘర్షణలోనే అతను పూర్తిగా ఓడిపోయాడు. శివ, ప్రశాంత్ ఒకే పొజిషన్లో లేరు. శివ యొక్క స్కిల్స్ చాలా ఎక్కువ. ఇది మొత్తం మల్హోత్రా ఫ్యామిలీని ముంచేసింది. టోటల్ ఫ్యామిలీపై ఈ సిచ్యువేషన్ చాలా ప్రెజర్ని తీసుకురావటమే కాదు, ఇది ఒక హెచ్చరిక లాంటిది కూడా. ఇప్పుడు ప్రశాంత్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయకపోతే మల్హోత్రా ఫ్యామిలీ నుంచి అతన్ని గెంటేస్తారు. అతనిక మల్హోత్రా పేరు మోయటానికి వీల్లేదు. అన్నయ్య, ప్లీజ్ మీరే నాకు హెల్ప్ చేయాలి. శివ అనే వ్యక్తితో డీలింగ్ అంటే చాలా పెద్ద విషయమని నాకిప్పుడే అర్థమైంది అని భయంతో తన అన్నయ్యని వేడుకున్నాడు ప్రశాంత్. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ప్రశాంత్కి దడగా ఉంది. అయినా అన్నయ్య, ఆ శివకి ఎంత పొగరు! అతను మన కార్గో షిప్ని బ్లాస్ట్ చేశాడు. అతని ప్రవర్తన చాలా ఆరగెంట్గా ఉంది. అయినా నేనేమైనా చేస్తే నా మీద రివెంజ్ తీర్చుకోవాలి, కానీ టోటల్ మన ఫ్యామిలీని ఇంత హింసించాలా అని అన్నాడు ప్రశాంత్. మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తున్నారు. మల్హోత్రా ఫ్యామిలీలో ఇంత పెద్ద సంఘటన జరగడానికి ప్రశాంతే కారణమైతే వాళ్ళతన్ని ఎక్స్క్యూజ్ చేయలేరు. ఎందుకంటే ఫ్యామిలీలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. నిజమే, శివకి ఆరగెన్సీ ఎక్కువ. అతను మన మల్హోత్రా ఫ్యామిలీని అంత తేలిగ్గా వదలడు అని నల్లబడిన ముఖంతో అన్నాడు వేదాంత్. అందరూ వేదాంత్ వైపు భయంగా చూశారు. మనం ముందైతే డాంగ్లింగ్ విల్లాకి తిరిగి వెళ్దాం. అక్కడ నాన్నగారికి జరిగిందంతా చెప్దాం. ఆయన ఏమంటారో, ఏం చెయ్యమంటారో విని దాని గురించి ఆలోచిద్దాం. సీనియర్ మెంబర్స్ అంతా అక్కడ సమావేశం అవ్వాలి అని సీరియస్గా అన్నాడు వేదాంత్. డాంగ్లింగ్ విల్లా మల్హోత్రా బిల్డింగ్ మెయిన్ హాల్లో మధ్యలో ఒక పెద్ద కుర్చీపై తెల్ల జుట్టుతో ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు గ్లోయింగ్గా ఉన్నాయి. మనిషి కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తున్నాడు. ఆయనే రాజ్నాథ్ మల్హోత్రా, మల్హోత్రా ఫ్యామిలీ ఓల్డ్ మ్యాన్. ఆయనకి బాంబే బిజినెస్ సర్కిల్లో చాలా పలుకుబడి, రెప్యుటేషన్ ఉంది. అండ్ అతనికి పొలిటికల్ అండ్ బిజినెస్ వర్గాలతో చాలా కనెక్షన్స్ అండ్ నెట్వర్క్ కూడా ఉంది. రాజ్నాథ్కి ఎదురుగా 2 వరుసలలో రెస్పెక్ట్ఫుల్గా మిడిల్ ఏజ్ లేడీస్, జెంట్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన
రెండో తరం పవర్ఫుల్ పర్సన్స్. మొత్తం 16 మంది ఉన్నారు. ఇది నాన్న జరిగింది అని షిప్ బ్లాస్ట్ గురించి రెస్పెక్ట్ఫుల్గా తన తండ్రికి నివేదించి తన ప్లేస్లోకి వెళ్లి కూర్చున్నాడు వేదాంత్. అతను చెప్పింది విన్న తర్వాత రాజ్నాథ్ కళ్ళు చిన్నగా చేసి ధ్యానంలో పడిపోయాడు. ఓ నిమిషం ఆలోచించిన తర్వాత, మై డియర్ సన్ ప్రశాంత్, దీని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. ప్రశాంత్ గుండెల్లో వణుకు పుడుతుంది. అతను హాల్ మధ్యలో గౌరవంగా నిలబడ్డాడు. నాన్న, నా ఒపీనియన్ ప్రకారం శివ మల్హోత్రా ఫ్యామిలీ యొక్క అధికారాన్ని సవాల్ చేస్తున్నాడు. నేను అతని విషయంలో కన్విన్స్ అవ్వలేకపోతున్నాను అని అన్నాడు. వాట్ ప్రశాంత్, కన్విన్స్ అవ్వవా? నువ్వు కన్విన్స్ అవ్వాలంటే నేనేం చేయాలి? నిన్నెలా ఒప్పించాలి అని నార్మల్ ఫేస్తో అన్నాడు రాజ్నాథ్. పెద్ద ఆయన ప్రశ్నకి ప్రశాంత్ నుదిటిన చెమటలు పట్టి తుడుచుకుంటూ, నాన్నగారు, నేను అతనితో తిరిగి ఫైట్ చేయాలనుకుంటున్నాను. మనం అతన్ని ఇబ్బంది పెట్టకపోతే అతను నిజంగానే మల్హోత్రా ఫ్యామిలీని తక్కువ అంచనా వేస్తాడు. నేను నిన్న ఇదే టైంకి అభినవ్ హోటల్ని డెస్ట్రాయ్ చేశాను. ఇది శివ ఆధ్వర్యంలో ఉన్న అభినవ్ యొక్క ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మాత్రమే. సూటిగా చెప్పాలంటే నేను అతనికి 10 కోట్లిచ్చి దాన్ని భర్తీ చేయగలను. నేను వాళ్లకు చేసిన నష్టానికి అవి సరిపోతాయి. కానీ ఇప్పుడు శివ చేసిందేంటి? అతను సింగిల్ హ్యాండ్తో మన మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన షిప్ పై దాడి చేశాడు. ఇది నేను వాళ్ళకి చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ నష్టం. సో ఇంకా మనం ఎందుకు తగ్గుండాలి అని అన్నాడు. రాజ్నాథ్ ఏం మాట్లాడలేదు. కళ్ళు మూసుకొని జరిగిన నష్టం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రశాంత్, సునీల్ని అభినవ్ కన్నన్ కొట్టినందుకే నువ్విదంతా చేస్తున్నాను అంటున్నావు కదా. అసలు కన్నన్కి సునీల్కి మధ్య గొడవేంటి అని నెమ్మదిగా అడిగాడు రాజ్నాథ్. నాన్న, సునీల్ మీ మనవడు. ఆ కన్నన్ అభి ఎంత ఆరగెన్సో మీకు తెలుసా? ఆ కన్నన్కి సునీల్ ఇష్టం లేనందున అతను సునీల్ని కొట్టాడు. చివరికి అతను సునీల్ని మోకరిల్లి క్షమాపణ చెప్పమని అడిగాడు. సునీల్ మల్హోత్రా ఫ్యామిలీ పేరు చెప్పుకోవడానికి పనికి రాడంట. ఆ మాటని చెప్పి అభి సునీల్ని కాల్చి చంపాడు. మేము మల్హోత్రా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి పనికిరామా? నాన్న, నేనెప్పుడూ శివని రెచ్చగొట్టలేదు. అతని ఆధీనంలో ఉన్న వ్యక్తులతో నాకు చాలా ఎక్కువగా విభేదాలున్నాయి. బట్ శివ వ్యక్తిగతంగా మల్హోత్రా ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకున్నాడు. సో అతనికి సంబంధం లేని విషయంలో అతను ఎంటర్ అవ్వడం మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? మీరు ప్రజెంట్ మల్హోత్రా ఫ్యామిలీపై శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడు టోటల్ ఇండియా మొత్తం ఇంపీరియర్ రివర్ ప్రాబ్లంపై దృష్టి పెట్టింది. మనం దాన్ని ఫేస్ చేయలేకపోతే మల్హోత్రా ఫ్యామిలీ తన రెప్యుటేషన్ని కోల్పోతుంది. అదే జరిగితే ఫ్యూచర్లో బిజినెస్ సర్కిల్లో మేమెలా ముందుకు వెళ్ళాలి అని బాధగా అన్నాడు ప్రశాంత్. కొడుకు చెప్పేదంతా రాజ్నాథ్ వింటున్నాడు. అతనికి పరిస్థితి అధ్వానంగా కనిపిస్తుంది. పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన వారసులు ప్రజల్ని మోసం చేస్తున్నారు. నువ్వతన్ని కించపరిస్తే అతను దానికి మనకి 100 రెట్లు తిరిగిచ్చాడు. అతని మనుషుల్ని కూడా మన మీదకి పంపించాడు. నా మల్హోత్రా ఫ్యామిలీ యొక్క షిప్ని ఫెయిల్ చేయడానికి ధైర్యం చేశాడు. ఈ పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన వారసుడు ఖచ్చితంగా మరణం కోసమే వెతుకుతున్నాడు. ఈ షిప్ బ్లాస్ట్ మన బిజినెస్ పై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ బ్లాస్ట్ దాదాపు 500 కోట్ల నష్టాన్ని కలిగించింది. ఇది నార్మల్ విషయం కాదు అని అనుకున్నాడు ముసలాయన. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ పెద్దాయన కూడా దాన్ని భరించలేకపోతున్నాడు. ప్రశాంత్, పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన గ్రాండ్ ఫాదర్కి నేను పర్సనల్గా కాల్ చేసి విషయం చెప్పి రిజల్ట్ గురించి అడుగుతాను. ఈ విషయంలో నేను నీకు నా పూర్తి సపోర్ట్ ఇస్తాను. నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళు. మల్హోత్రా ఫ్యామిలీలో నీ గౌరవాన్ని తిరిగి పొందు అని డీప్ వాయిస్తో అన్నాడు రాజ్నాథ్. ప్రశాంత్ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.
రాజ్నాథ్ అందరి వైపు సీరియస్గా చూస్తూ, పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన ఆ చిన్న పిల్లాడు మన మల్హోత్రా ఫ్యామిలీకి మోకరిల్లి నమస్కరించేలా చేయాలి. అతను చిన్న పిల్లాడు, అతనికి అంత అహంకారమా? మీరెవరైతే ఈ పనిని చేస్తారో వాళ్లకు నేనొక పెద్ద రివార్డ్ ఇస్తాను అని అన్నాడు రాజ్నాథ్. పెద్దాయన మాటలతో అక్కడున్న మల్హోత్రా ఫ్యామిలీ ఇన్ఛార్జీలందరికీ కళ్ళల్లో వింత కాంతి మెరిసింది. రాజ్నాథ్ మల్హోత్రా ఈ విషయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వాళ్ళందరికీ అర్థమైంది. వాళ్ళు ప్రశాంత్కి హెల్ప్ చేయాలని అనుకోవడం లేదు, వాళ్ళకది ఇష్టం లేదు, కనుక అదంతా పట్టించుకోకపోయేవారు. కానీ ఇప్పుడు పెద్దాయన చెప్పినట్లు ఎవరైనా ఈ పని చేస్తే శివని అణిచివేసి అతని తలను వంచగలిగితే అప్పుడు అతనికి పెద్దాయన కంప్లీట్ సపోర్ట్ ఇస్తాడు. ఈ క్రెడిట్ మల్హోత్రా ఫ్యామిలీ యొక్క ఇంటర్నల్ పొజిషన్ని అధిరోహించడానికి సరిపోతుంది. నేరుగా మొదటి 3 స్థానాల్లో పొజిషన్ ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. ఓకే, మీరందరూ వెనక్కి వెళ్ళి ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి. బయట వాళ్ళు మన మల్హోత్రా ఫ్యామిలీని చిన్న చూపు చూడటం ఏంటి? మీరు బయటకెళ్ళినప్పుడు సింగిల్గా అయితే అతన్ని డీల్ చేయలేరు. నిజానికి మీరొక చిన్న పిల్లాన్ని డీల్ చేస్తున్నప్పటికీ అతను మొత్తం పురుషోత్తం ఫ్యామిలీకి వారసుడు. సో మీరు ఐకమత్యంగా ఉండి అతన్ని డీల్ చేయండి అని అసంతృప్తిగా చూస్తూ డీప్ వాయిస్తో అన్నాడు రాజ్నాథ్ మల్హోత్రా. సరే నాన్నగారు, మీరు వరి అవ్వకండి. మన మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఇంతమంది పెద్దవాళ్ళం పిల్లలం ఉన్నాం. మీరిక ఆ విషయం గురించి బాధపడకుండా చేసే బాధ్యత మాది. నాన్న, మీరు చెప్పిన దాన్ని బట్టి మేము మా వంతు కృషి చేస్తాం. ఖచ్చితంగా మన ఫ్యామిలీపై అటాక్ చేసిన ఆ వ్యక్తి, ఆ శివ, భారీ మూల్యం చెల్లించి తీరాల్సిందే అని మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేచి నిలబడి ఒకే గొంతుతో అన్నారు. పురుషోత్తం విల్లా. శివ ఒంటరిగా తన తాతయ్యని చూడటానికి వచ్చాడు. అంతకుముందే పురుషోత్తం శివకి కాల్ చేశాడు. శివ రావటంతోనే చాలా సంతోషించిన పురుషోత్తం కాసేపు శివతో నార్మల్ విషయాలు మాట్లాడాక అసలు విషయానికి వచ్చాడు. ఏంటి శివ, రాజ్నాథ్తో ఏం జరిగింది? అతనెప్పుడు కూల్గా ఉంటాడు, అలాంటిది ఈరోజు ఆశ్చర్యంగా చాలా కోపంగా ఉన్నాడు. నాకు కాల్ చేసి నీ మీద కంప్లైంట్ చేశాడు అని నవ్వుతూ అన్నాడు పురుషోత్తం. శివ చిన్న నవ్వు నవ్వాడు. శివ, నేను రాజ్నాథ్ మల్హోత్రాతో చాలా డీలింగ్స్ చేశాను. మనం ఎంతో కొంత వదులుకోవాల్సి వస్తుంది. అతను నిన్ను తీసుకుని మల్హోత్రా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి జరిగిన దాని గురించి డిస్కషన్ చేయాలని కోరుకుంటున్నాడు. దీని గురించి నువ్వేమంటావ్? మనం పర్సనల్గా విల్లాకి వెళ్ళి వాళ్ళకి అపాలజీ చెప్పి నీ తప్పుని యాక్సెప్ట్ చేస్తే ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుందని చెప్పుకొచ్చాడు హా రాజ్నాథ్ అని అన్నాడు పురుషోత్తం. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటి తాతయ్య అని కూల్గా అన్నాడు శివ. హా, ఆ రాజ్నాథ్ స్ట్రేంజ్గా ఉన్నాడు శివ. మల్హోత్రా ఫ్యామిలీ ముందు మనం ఎప్పుడూ తలదించుకుని లేం. ఆ రాజ్నాథ్ తన ఓల్డ్ ఫేస్ని వదులుకొని నా వద్దకొచ్చి నీ గురించి కంప్లైంట్ చేస్తున్నాడు. బహుశా నేను వాళ్ళకి కొంత డబ్బిస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇక అపాలజీ అంటావా? అది నీ ఆత్మాభిమానానికే వదిలేస్తున్నాను అని అన్నాడు పురుషోత్తం. శివ నవ్వాడు. తన గ్రాండ్ ఫాదర్ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదని శివకి తెలుసు. మళ్ళీ పురుషోత్తమే మాట్లాడుతూ సీరియస్గా, శివ, నేను నీకో విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను. రాజ్నాథ్ మాత్రమే కాదు, నాకు ఇంకా మరికొంతమంది ఓల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మల్హోత్రా ఫ్యామిలీ వల్ల వాళ్ళందరితో మన రిలేషన్ పాడవ్వకూడదు అని చెప్పాడు. శివ పురుషోత్తం చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. ఆఫ్ కోర్స్, మల్హోత్రా ఫ్యామిలీకి ఏది మంచో ఏది చెడో తెలియకపోతే వాళ్ళు నీ చేతిలో ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే. ఆ విషయంలో నేను అడ్డం రాను. నేను పెద్దవాడిని అయినప్పటికీ
చాలా విషయాలు నేను పట్టించుకోను. ఒక్క మాటలో చెప్పాలంటే శివ, మొత్తం మన ఫ్యామిలీనే నేను నీకు అప్పగించాను. సో నువ్వు ఫ్యామిలీని వదిలేయొద్దు. హ, అలానే ఈ తాతయ్యని వదిలేయొద్దు. అని అన్నాడు పురుషోత్తం. శివ మల్హోత్రా ఫ్యామిలీని ఎలా డీల్ చేయబోతున్నాడు? శివ చేతిలోకి చిక్కిన మల్హోత్రా ఫ్యామిలీ ఏం కోల్పోబోతుంది? మల్హోత్రా ఫ్యామిలీలో ఎవరెవరు శివతో పెట్టుకోబోతున్నారు? ప్రశాంత్ నిరంజన్ గురించి వేదాంత్కి రాజ్నాథ్కి ఎందుకు చెప్పలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.